మాట తగిలింది, వెంటనే మంట రగిలింది. గుడ్డు పగిలింది, ఫ్లెక్సీ చిరిగింది. హోంమంత్రి అనిత వర్సెస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మధ్య మొదలైన డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలతో దాడి చేసుకుంటున్నారు. అమర్నాథ్ వివరణించిన తర్వాత కూడా తగ్గేదేలే అంటున్నారు కూటమి నేతలు. సీన్ నెంబర్ 1 లొకేషన్ మచిలీపట్నం బస్టాండ్ సెంటర్. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫోటోపై కోడిగుడ్లు చెప్పులతో అటాక్. సీన్ నెంబర్ 2 లొకేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం. ఇక్కడ కూడా అమర్నాథ్ ఫ్లెక్సీపై గుడ్లు పగిలాయి. ఈ రెండు చోట్లే కాదు, పలు చోట్ల రోడ్డెక్కిన టీడీపీ మహిళా నేతలు గుడివాడ అమర్నాథ్ పై తమ నిరసన తెలిపారు. ఏపీలో ఇంతటి పొలిటికల్ దుమారం రేగడానికి 2 డైలాగులే కారణం. పాత గుడ్డు డైలాగ్ను హోంమంత్రి అనిత రిపీట్ చేస్తే మేకప్ మంత్రి అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో తీవ్రంగా మండిపడుతున్నారు కూటమి నేతలు. హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తీరు మారకపోతే తగిన గుణపాఠం చెప్తామంటూ హెచ్చరించారు. 5 సంవత్సరాలు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక సంస్థ తీసుకొచ్చాడు. అక్కడ దావోస్ కి పోతే మాకు చలి, అందుకే పోలేము అన్నోడు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతాడు. ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో భార్య లేదా? లేకపోతే పిల్లలు లేరా? కూతుర్లు లేరా? ఎట్లా మాట్లాడతారండి ఆయన? ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఆయన పైన కేసులు పెడతాము. మేము ఖచ్చితంగా ఏంటి తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రిక్ట్ ఉంటది మహిళల జోలికి వస్తే అని మాత్రం తెలియదు. తీవ్ర వివాదాస్పదం కావడం, కూటమి నేతలు విమర్శలు చేయడంతో హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలకు అమర్నాథ్ వివరణ ఇచ్చారు. తాను మహిళా లోకాన్ని ఉద్దేశించి మాట్లాడలేదన్నారు. ఒక వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు ఖండించారంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. విజ్ఞత లేకుండా గుడివాడ అమర్నాథ్ మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు మంత్రి అనిత. మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞత వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా, ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా, కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. అమర్నాథ్ పై ఎప్పుడెక్కడ స్పందించాలో అక్కడే సమాధానం చెప్తా అంటున్నారు మంత్రి అనిత. ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతోందనేది ఉత్కంఠగా మారింది.